హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షాకాలం రాని వచ్చిందండి. వర్షాకాలంలో మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య దోమల బెడద. ఈ దోమల్ని మనం చాలా తేలికగా దోమే కదా అని తీసి పాడిస్తూ ఉంటాం. అయితే ఈ దోమలు ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలకు కారణమవుతాయో మీ అందరికీ తెలియంది కాదు. చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, రకరకాల వైరల్ ఫీవర్స్, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా దోమలు ముఖ్య కారణం. ఈ ప్రపంచం మొత్తం మీద 3000 రకాలకు పైగా దోమలున్నాయి. ఈ వర్షాకాలంలోనే దోమల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ దోమల సమస్య కోసం మనము ఒక చక్కటి చిట్కాను ఇప్పుడు చూద్దాం. అయితే దోమల్ని తరిమి కొట్టడం కోసం అనేక రకాలైనటువంటి ప్రోడక్ట్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిల్లో జెట్ కాయిల్స్ కానీ, ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటి లిక్విడ్స్ కానీ, అలాగే ఒక చిన్న చిన్న బిళ్ళల్లాగా మనకి ఒక కాయిర్స్ లాగా పెడతారు కదా, సో అలాంటి కాయిర్స్ కానీ, ఇక మస్కిటో రిప్లికెంట్స్కి సంబంధించి లోషన్స్ కానీ, స్ప్రేస్ కానీ, కొన్ని బట్టలకైతే ఫ్యాబ్రిక్కి అప్లై చేసేటటువంటి లిక్విడ్స్ కూడా మనకి మార్కెట్లో వస్తూ ఉన్నాయి. దోమల వల్ల ఇండియాలో మనకి జరుగుతున్నటువంటి వ్యాపారం 25,000 కోట్ల వ్యాపారం జరుగుతోందట. మరి అంత వ్యాపారం దోమల కోసం మన ఇండియన్స్ చేస్తున్నారు. మరి మనము మన ఏన్షియంట్ డేస్ నుంచి మన ఇంట్లో ఉండేటటువంటి పదార్థాలతో చేసేటటువంటి ఎన్నో చిట్కాలు ఉన్నాయి, కానీ వాటిని మర్చిపోయాం. వాటి గురించి మనకి పెద్దగా అవగాహన లేదు. అలాంటి వాటిని ఈరోజు నేను మీకు గుర్తు చేయబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి టిప్ చూస్తే, ఓ సింతేనా, ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్సా అని మీరు అనుకుంటారు. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము, ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. దోమల్ని తరిమికొట్టడం కోసం ప్రత్యేకమైనటువంటి అగరబత్తులు, జెట్ కాయిల్స్ చూస్తున్నాం కదా, ఆ విధంగా ఇంట్లోనే న్యాచురల్గా ఒక పొగ, ఒక ధూపం లాంటిది వేసి మనం దోమల్ని తరిమి కొట్టచ్చు. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లి రేకలు, ఒక 1/2 డజన్ వెల్లుల్లి రేకలు ఉంటే సరిపోతుంది. వెల్లుల్లి రేకలు, అలాగే కర్పూరం. వెల్లుల్లి రేకలు, కర్పూరంతో పాటు మనకి కావాల్సినటువంటి ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే, కొబ్బరి నూనె కానీ, ఆవ నూనె కానీ, ఆవు నెయ్యి కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నాను. చాలా కొద్ది శాతంలోనే మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వెల్లుల్లి రేకలని, కర్పూరాన్ని దంచటానికి ఇలాంటి కలవం ఒకటి కావాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఒక మట్టి ప్రమిద కానీ, లేకపోతే ధూపం వేసేటటువంటి ఇలాంటి మట్టి పాత్ర కానీ, అంటే మట్టి దాంట్లో అయినా వేయచ్చు, లేకపోతే కొబ్బరి చిప్పలో అయినా వేయచ్చు, లేకపోతే మనం ఉపయోగించినటువంటి దళసరి ఏదైనా పాత గిన్నెలు అలాంటివి కూడా మనము ఉపయోగించుకోవచ్చు. కొంచెం చిన్నగా వెడల్పుగా ఉండేటటువంటిది మట్టి పాత్రలో అయితే చాలా బాగుంటుంది. కాబట్టి నేను మట్టి పాత్రని సెలెక్ట్ చేసుకున్నాను. సో అంతే ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లిపాయలు, కర్పూరము, కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, మామూలు నెయ్యి కానీ, ఏదైనా మీరు ఆయిల్ ఏదో ఒక ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఎక్కువ రిజల్ట్స్ కావాలంటే నీమ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా కలవంలో వేసి మనము కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. కచ్చాపిచ్చాగా దంచుకున్న తర్వాత మట్టి పాత్రలో ఇలా వేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనము హారతి కర్పూరం బిళ్ళలను కూడా మనము కలవంలో వేసి ఇలా దంచుకోవాలి. కొంచెం దంచుకుంటే సరిపోతుంది. ఇలా పౌడర్ అయిపోయింది కదా, ఈ పౌడర్ని కూడా మనము చక్కగా తీసి ఈ వెల్లుల్లిపై రేకల పైన ఈ పౌడర్ కూడా వేయాలి. ఈ హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే వెల్లుల్లిపై పేస్ట్, ఈ రెండు కూడా, ఈ రెండిటి స్మెల్కి కూడా దోమలే కావు, ఎటువంటి క్రిములు, కీటకాలు కూడా మనకి దగ్గరికి రాకుండా ఉంటాయన్నమాట. ఇంట్లో మనకి చాలా క్లీన్గా ఉంటుంది. దీనిపైన మీరు నెయ్యి కానీ, నూనె కానీ ఏదైనా కొంచెం వేస్తే సరిపోతుంది. ఆవ నూనె కానీ, అలాగే నీమ్ ఆయిల్, అదే వేప నూనె కానీ, ఇలాంటి ఆయిల్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఆయిల్స్ వేస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. కొంచెం ఆయిల్ అనేది వెయ్యాలి. ఇప్పుడు దీన్ని వెలిగించి పొగ పెడితే ఈ వచ్చేటటువంటి పొగకి ఎటువంటి క్రిములు, కీటకాలు, దోమలు ఆ పరిసరాల్లో కూడా రావు. ఈ యొక్క ఘాటు వాసనకి అవి పారిపోతాయి అన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇది మన ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదు. ఇంకా మనం వాడేటటువంటి జెట్ కాయిల్స్, అలాగే మస్కిటో రిప్లికెంట్ సొల్యూషన్స్ కానీ, స్ప్రేస్ కానీ, ఇవి మనకి తెలియకుండా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మనకి అనారోగ్యం పాలవ్వటానికి, అనేక రకాలైన వ్యాధులు రావటానికి
రావడానికి కూడా కారణమవుతాయి. మనం కేవలం దోమల్ని తరిమి కొట్టడానికి ఒక సొల్యూషన్ ఉంది కదా అని అనుకుంటాం, కానీ దాని నుంచి కూడా మనము ఇంకొక సైడ్ ఎఫెక్ట్ అనేది ఎదుర్కొంటున్నాం. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోకుండా న్యాచురల్ పద్ధతిలో మనకి ఈ ధూపం అనేది పనిచేస్తుంది. సో ఈ ధూపాన్ని వెలిగిద్దాం. ఇలా వెలుగుతుంది కదా, ఈ వెలుగుతున్నటువంటి దీన్ని తీసుకెళ్ళి, అంటే ఈ మట్టి పాత్రను తీసుకుని వెళ్ళి ఇంట్లో ఏదైనా ఒక మూల ప్రదేశంలో పెట్టండి. కొంచెం సేపు వెలిగిన తర్వాత ఇందులో ఉన్న కర్పూరం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది ఆరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోంచి వచ్చే పొగ ఏదైతే ఉందో ఆ పొగకి ఎటువంటి దోమలు రాకుండా ఉంటాయి. ఇది ఇలా వెలిగించి పెట్టేసి గదిలో అన్ని తలుపులు వేసేసి కాసేపు మీరు రాత్రి పడుకునే ముందు ఆ బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేసేయండి. అలా వచ్చిన తర్వాత ఇది మొత్తం వెలిగి కర్పూరం పవర్ అంతా అయిపోయిన తర్వాత మీకు పొగ రావటం స్టార్ట్ అవుతుంది. ఈ పొగ వచ్చి మీకు ఎటువంటి అనారోగ్యం లేకుండా దోమలన్నిటినీ కూడా తరిమి కొడుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న దోమలన్నీ కూడా పరిగెట్టి పారిపోతాయి. ఇక మీకు ఎలాంటి దోమల బెడద ఉండదు, అలాగే మీకు ఎలాంటి అనారోగ్య సమస్య కూడా దోమల కారణంగా ఉండదు, అలాగే దోమలకి ఎగెనెస్ట్గా మనం యూజ్ చేసేటటువంటి కెమికల్ ప్రోడక్ట్స్ కారణంగా కూడా ఉండదు. చూసారు కదా, చక్కటి న్యాచురల్ టిప్ దోమల బెడద తగ్గించడం కోసం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యాచురల్ టిప్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మా ప్రోగ్రామ్స్ అన్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.